త్రివిధ దళాలతో జరిగిన సమావేశంలో పీఓకేపై సంచలన వ్యాఖ్యలు చేశారు ప్రధాని మోడీ. కశ్మీర్ విషయంలో భారత్ వైఖరి ఎప్పుడూ ఒక్కటే అన్న ప్రధాని కశ్మీర్ను భారత్కు అప్పగించడం తప్ప పాక్ గత్యంతరం లేదని తేల్చి చెప్పారు. కశ్మీర్ విషయంలో ఇంతకు మించి మాట్లాడేదేమీ లేదన్నారు. తమకు ఎవరి మధ్యవర్తిత్వం అవసరం లేదని చెప్పారు ప్రధాని మోడీ. పాక్ దాడులు చేస్తే భారత్ కూడా దాడులకు దిగుతుందన్నారు. వాళ్లు ఒక్క తూటా పేలిస్తే మీరు క్షిపణితో కౌంటర్ ఇవ్వండని త్రివిధ దళాలకు సూచించారు ప్రధాని మోడీ. ఇక ఇదే అంశానికి సంబంధించి ప్రస్తుతం మా ప్రతినిధి రాజు పూంచ్ వద్దున్నారు. అక్కడ ప్రస్తుతం పరిస్థితి ఎలా ఉందో తెలుసుకుందాం. రాజు, ప్రధాని మోదీ వ్యాఖ్యల నేపథ్యంలో ప్రస్తుతం పూంచ్ వద్ద ఎలాంటి పరిస్థితులున్నాయి? సంతోష్, పూంచ్ అంటేనే పాక్ ఆక్రమిత కాశ్మీర్కు ఒకే ఒక్క కిలోమీటర్ దూరంలో ఉంది. అంతేకాదు అక్కడ నుంచి పాక్ చేస్తున్నటువంటి దాడులకు బలవుతుంది కూడా పూంచే. ఇక్కడ పూంచ్లో బలవుతున్నటువంటి పరిస్థితిని నేను స్పష్టంగా మీకు చూపిస్తాను. వాస్తవానికి ప్రధాని చేసినటువంటి కామెంట్స్ను చాలా సీరియస్గా తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ప్రతి ఒక్కరూ ఆలోచించాల్సినటువంటి అవసరం ఉంది. పాక్తో యుద్ధ పరిస్థితులు లేవు, ఇక ముగిసింది అంటున్నారు. కానీ ఖచ్చితంగా పాక్ ఆక్రమిత కాశ్మీర్ను భారత్ సొంతం చేసుకుంటేనే ఈ ఉగ్రవాద దాడులకు సంబంధించినటువంటి విషయంలో భారత్కు రక్షణ ఉంటుంది. ఎందుకంటే ఒకవైపు ఉగ్రవాదులతో పెద్ద ఎత్తున భారత్ పైన దాడులు చేస్తున్నారు. పార్లమెంట్ కావచ్చు, 26/11 ముంబై దాడులు కావచ్చు, ఆ తర్వాత జరిగినటువంటి పహల్గాం దాడులు కావచ్చు. వీటన్నిటి నేపథ్యంలో ఖచ్చితంగా పాక్ ఏదైతే సరైనటువంటి బుద్ధి చెప్పాలంటే పాక్ ఆక్రమిత కాశ్మీర్ను భారత్ సొంతం చేసుకోవడమే కాకుండా పాక్లో ఉన్నటువంటి ఉగ్రవాదులందరినీ కూడా భారత్కు అప్పగించాల్సినటువంటి అవసరం ఉంది. ఎందుకంటే అక్కడ ట్రైనింగ్ ఇస్తున్నారు, భారత్ పైకి ఉసిగొలుపుతున్నారు. వాళ్ళు ఇక్కడికి వచ్చి సామాన్యుల ప్రాణాలను బలి తీసుకుంటున్నటువంటి పరిస్థితి ఉంది. అందుకోసమే ప్రధానమంత్రి నరేంద్ర మోడీ కీలకమైనటువంటి కామెంట్ చేశారు. సో దానికి అనుగుణంగానే ఇప్పుడు జరుగుతున్నటువంటి పరిణామాలు కూడా ఆపరేషన్ సింధూర్ అనేది ఇక ఆగిపోలేదు, ఖచ్చితంగా కొనసాగుతుంది. పాక్ ఆక్రమిత కాశ్మీర్ను సొంతం చేసుకునేంత వరకు అనే విషయాన్ని కూడా ప్రధాని స్పష్టం చేశారు. సో ఈ నేపథ్యంలో పాక్ పక్కనే ఉన్నటువంటి ఈ పూంచ్లో పరిస్థితి ఏంటో కూడా నేను మీకు తెలియజేసే ప్రయత్నం చేస్తాను. ఇక్కడ ఉన్నటువంటి ఈ ఇంట్లో ఒక మహిళ చనిపోయింది పాక్ దాడితో. అంటే వాళ్ళు ఎంతో దూరంలో లేరు, పక్కనే ఉన్నారనేది మనకు స్పష్టంగా కనిపిస్తుంది. ఇక్కడ ఉన్నటువంటి షెల్లింగ్ను మనం చూస్తున్నాము. ఏ విధంగా ఇంటికి సంబంధించినటువంటి గోడలు, డోర్లు ఇవన్నీ ఎలా డ్యామేజ్ అయ్యాయో మనకు కనిపిస్తున్నాయి. లోపల కిచెన్లో మహిళ, ఇక్కడ డోర్ పక్కనే కిచెన్ ఉంటుంది, ఆ కిచెన్లో తను వంట చేసుకుంటుంది. ఆ క్రమంలో అక్కడికక్కడ ఈ షెల్లింగ్కి సంబంధించినటువంటి ఎఫెక్ట్తో ఆమె చనిపోయింది. మరి పాక్ బార్డర్ ఎక్కడి నుంచి వాళ్ళు టార్గెట్ చేశారంటే మనం చూస్తున్నాము, ఈ పక్కనే ఉన్నటువంటిది పాక్ ఆక్రమిత కాశ్మీర్లో భాగంగా అక్కడ ఉంది. సో అక్కడి నుంచే పాక్కు సంబంధించినటువంటి ఆర్మీ వాళ్ళందరూ కూడా దాడి చేశారు. వాళ్ళంతా విరుచుకుపడ్డటువంటి పరిస్థితి కనిపించింది. ఇలా పూంచ్లో ఉన్నటువంటి ఎన్నో ఇళ్ల మీద వాళ్ళు దాడులు చేశారు. అంతేకాదు ఎందరినో బలి తీసుకున్నారు. సో ఇటువంటి కవ్వింపు చర్యలకు పాల్పడుతున్నటువంటి పాక్ పైన ఖచ్చితంగా తగ్గేది లేదు, మేము ఇంకా సిద్ధంగానే ఉన్నామంటూ ప్రధానమంత్రి చేసినటువంటి కామెంట్స్ని ఇప్పుడు భారత ప్రజలందరూ కూడా యాక్సెప్ట్ చేస్తున్నారు. ఎందుకంటే అటు అగ్రరాజ్యంగా ఉన్నటువంటి అధ్యక్షుడు, అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ఏ విధంగానైతే సయోధ్యకు చేరేటటువంటి ప్రయత్నం కావచ్చు, లేదంటే ఇద్దరు వెనక్కి తగ్గండి, ఈ ఉద్రిక్త పరిస్థితులు వద్దు అని చెప్పారు. దాంతో సీజ్ ఫైర్కి సంబంధించినటువంటి నిర్ణయం తీసుకున్నారు. సీజ్ ఫైర్ విషయంలో కూడా ఏ విధంగానైతే జరిగినటువంటి ఉల్లంఘన నిన్న రాత్రి చూసాము. ఆ తర్వాత కొంత ఇప్పుడు ప్రశాంతంగా ఉంది. ఈ రోజు కూడా మరి రాత్రి ఏం జరుగుతుంది పూంచ్లో అనేది ఒకవైపు టెన్షన్ పరిస్థితులు కూడా కనిపిస్తున్నాయి. సో ఇటువంటి పరిస్థితుల్లో ఇక్కడ ఉన్నటువంటి జనాలను చూస్తున్నాం. వీళ్ళు ప్రతిరోజు సామాన్యులుగా వాళ్ళ పంట పొలాల్లో పనులు చేసుకుంటూ ఉంటారు. కానీ ఆ పక్కనే ఉన్నటువంటి పాక్ ఆర్మీ ఇక్కడ దాడులకు తెగబడుతుంది. దాంతోనే తీవ్ర నష్టం కూడా జరుగుతుంది. సో ఈ పరిస్థితుల్లో భారత్ చేస్తున్నటువంటి ఏదైతే ఈ ఎఫెక్ట్ ఉందో దీంతో ఖచ్చితంగా భారత ప్రజలు పాక్కు బుద్ధి చెప్పాలని బలంగా భావిస్తున్నారు. అందులో భాగంగానే ఇప్పటి వరకు ఉన్నటువంటి ఈ పరిస్థితులను ఖచ్చితంగా ఎదుర్కొనేందుకు తాము సిద్ధంగా ఉన్నాము. పాక్ ఒక తూటా వేస్తే మీరు మిసైల్తో దాడి చేయండి అనే విషయాన్ని కూడా స్పష్టం చేశారు పీఎం. సో దానికి అనుగుణంగానే ఆపరేషన్ సింధూర్ ఆగిపోలేదు. పాక్ ఒకసారి గన్ను లేపిందంటే ఖచ్చితంగా ఏ విధంగానైతే త్రివిధ దళాలు సిద్ధంగా ఉన్నాయి, వాళ్ళందరూ పాక్ పైన మిసైల్స్తో విరుచుకుపడేందుకు సిద్ధమవుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఇదే విషయం అంటే ఎప్పుడైతే రెండు దేశాల మధ్య ఉద్రిక్త పరిస్థితులు మొదలయ్యాయో ఆ రోజు నుంచి కూడా భారత్లో ఉన్నటువంటి ప్రజలందరూ కోరుకుంటుంది ఒకటే, ఉగ్రవాద శిబిరంగా మారినటువంటి పాకిస్తాన్ను ఖతం చేయాల్సినటువంటి అవసరం ఉందని చెప్పి ప్రతి ఒక్కరూ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఎందుకంటే
ఉగ్రవాదులను అక్కడ తయారు చేస్తున్నారు. అదే సమయంలో ఉగ్రవాదులకు శిక్షణనిచ్చి వచ్చి పాక్ ఆక్రమిత కాశ్మీర్లో వదులుతారు. ఆ తర్వాత వాళ్ళు దొంగచాటుగానో ఏదో రకంగా భారత్లోకి ప్రవేశించడం, ఇక్కడ ఉన్నటువంటి సామాన్యులను టార్గెట్ చేయడం అనేది కామన్గా మారిపోయింది. ఎన్నో దాడులు జరిగాయి భారత్లో. ప్రతి ఉగ్రవాద దాడి వెనక పాకిస్తాన్కు సంబంధించినటువంటి హస్తం ఉందని చెప్పుకోవచ్చు. అక్కడ లష్కరే తోయిబా కావచ్చు, జైషే ముజాహిద్దీన్ కావచ్చు, మిగతా ఇవన్నీ కూడా ఒకవైపు భారత్ను టార్గెట్ చేస్తున్నాయి. సో అగ్రరాజ్యాలు కూడా అర్థం చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఉగ్రవాదుల ద్వారా ఏదైతే భారత్పై దాడి చేస్తున్నటువంటి పాక్ సరైనటువంటి బుద్ధి చెప్పాల్సినటువంటి అవసరం ఉంది. అగ్రరాజ్యం చెప్పినా సరే వెనక్కి తగ్గేది లేదు. మేము ఖచ్చితంగా పాక్లో ఉన్నటువంటి ఉగ్రవాదులను ఏరివేస్తాము, అంతేకాదు పాక్ ఆక్రమిత కాశ్మీర్ను సొంతం చేసుకుంటామంటూ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ చేసినటువంటి కామెంట్స్ మాత్రం భారత ప్రజలు ఖచ్చితంగా స్వాగతిస్తున్నారు. ఎందుకంటే మనం చూస్తూనే ఉన్నాం, సామాన్యులు వీళ్ళు అభం శుభం తెలియనటువంటి వాళ్ళు, ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళు ఏదైతే పాక్ వేసినటువంటి ఆ గ్రెనేడ్స్కు బలైపోయారు. ఇదే ఇంట్లో ఒక మహిళ ప్రాణాలు కోల్పోవాల్సి వచ్చింది. ఇలా ఎన్నో ఇళ్లలో పూంచ్లో మొత్తం కూడా ఇదే జరుగుతుంది. చాలా మంది తమ ఇళ్లను ఖాళీ చేసి వెళ్ళిపోయారు. ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళే కాదు, పక్కన ఉన్నటువంటి వాళ్ళు. ఓవరాల్గా పూంచ్లో 4.5 లక్షల మంది జనం ఉంటారు. ఈ రోజు చూస్తే గట్టిగా 500 నుంచి 600 మంది జనం కూడా కనిపించట్లేదు. సో ఇటువంటి పరిస్థితుల్లో ప్రధానమంత్రి తీసుకున్నటువంటి నిర్ణయం మాత్రం ప్రతి ఒక్కరూ స్వాగతిస్తున్నారు. అంతేకాదు పాక్ ఈ విషయంలో అక్కడ ఉన్నటువంటి ఉగ్రవాదులకు సంబంధించినటువంటి అంశంలో క్లారిటీ ఇవ్వకపోతే పాక్ పైన అవసరమైతే యుద్ధం కూడా చేయాల్సినటువంటి అవసరం ఉందనే విషయాన్ని భారత ప్రజలందరూ కూడా స్పష్టం చేసినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. సంతోష్. రాజు, అయితే ఇవాళ కూడా బ్లాక్అవుట్స్ ఉండే అవకాశం ఉందా? ఎలాంటి ఆంక్షలు ఉన్నాయి ఈరోజు? ఎస్, మనం చూస్తూనే ఉన్నాము సంతోష్. ఎందుకంటే పాక్ వక్రబుద్ధి కనిపిస్తుంది. ఒకవైపు నిన్న సీజ్ ఫైర్కు నిర్ణయం తీసుకున్నాము, ఒప్పందంలో భాగంగా ఎవరు కాల్పులు జరపొద్దన్నారు. కానీ పాకిస్తాన్ సరిగ్గా 8 గంటల సమయంలో తమ డ్రోన్లను భారత్ పైకి పంపించింది. శ్రీనగర్ను టార్గెట్ చేయడం, అక్కడ బాదామి బాగ్ అనేటువంటి ఏరియా ఉంది. ఆ ఏరియాలో మొత్తం కూడా ఆర్మీకి సంబంధించినటువంటి హెడ్ క్వార్టర్స్ ఉంటుంది. అంతేకాదు శ్రీనగర్లో డిఫెన్స్ ఎయిర్పోర్ట్ ఉంటుంది. మనం చాలా రక్షణకు సంబంధించినటువంటి అంశాలకు ఆపరేషన్స్ మొత్తం కూడా శ్రీనగర్ నుంచే జరుగుతూ ఉంటాయి. సో అటువంటి ఏరియాను టార్గెట్ చేసే ప్రయత్నం చేశారు. కానీ వెంటనే భారత్లో ఉన్నటువంటి సుదర్శన చక్రం ద్వారా, అంటే ఏదైతే ఎయిర్లో వచ్చేటటువంటి ఇతర దేశాల మిసైల్స్ కావచ్చు, డ్రోన్స్ కావచ్చు, అక్కడికక్కడ కూల్చే వ్యవస్థ భారత్ వద్ద ఉంది. దాంతో వెంటనే వాటిని కూల్చగలిగారు. సో అందులో భాగంగానే మరి ఈరోజు నిజంగా ఆ సీజ్ ఫైర్ ఒప్పందాన్ని కంటిన్యూ చేస్తారా? రేపు మధ్యాహ్నం 12 గంటలకు 2 దేశాల డీజీఎంఓలు, అంటే డైరెక్టర్ ఆఫ్ జనరల్ మిలిటరీ ఆపరేషన్స్ మాట్లాడుకోబోతున్నారు 12 గంటలకు రేపు. సో వాళ్ళు మాట్లాడుకునేంత వరకు ఈ ఒప్పందానికి వాళ్ళు కట్టుబడి ఉంటారా, లేదంటే ఈరోజు రాత్రి కూడా ఏదైనా కవ్వింపు చర్యలకు పాల్పడతారా అనేది మాత్రం ఇంకా తెలియట్లేదు. అందుకోసమే మళ్ళీ ఈరోజు కూడా జమ్మూ కాశ్మీర్లో ఖచ్చితంగా బ్లాక్అవుట్ నిర్వహించే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఎందుకంటే దానివల్ల టార్గెట్స్ ఈజీగా వాళ్ళకు దొరకవు. అదే సమయంలో అందుకోసమే భారత ప్రధాని కూడా ఈ నిర్ణయం తీసుకున్నారు. అంటే వాళ్ళు సీజ్ ఫైర్ పేరుతో ఆగుతామంటూనే ఇటువంటి దాడులు చేసే అవకాశం ఉంది కాబట్టి వాళ్ళు ఒక్క తూటా పేలిస్తే మీరు మిసైల్స్తో దాడి చేయండి అన్నారు. అంటే తూటాకు తూటా కాదు, ఇప్పుడు ఏకంగా మిసైల్స్తో దాడి చేయమనేటువంటి ఆదేశాలు ఇచ్చారు. త్రివిధ దళాలకు ఇచ్చినటువంటి ఈ పూర్తి స్థాయి స్వేచ్ఛతో త్రివిధ దళాలు సైతం పాక్ ఆర్మీని అన్ని రకాలుగా ఎదుర్కొనేందుకు సిద్ధమవుతుంది. సంతోష్. రైట్, థ్యాంక్స్ ఫర్ ది అప్డేట్స్ రాజు. త్రివిధ దళాలతో జరిగిన సమావేశంలో పీఓకేపై సంచలన వ్యాఖ్యలు చేశారు ప్రధాని మోడీ. కశ్మీర్ విషయంలో భారత్ వైఖరి ఎప్పుడు ఒక్కటే అన్న ప్రధాని కశ్మీర్ను భారత్కు అప్పగించడం తప్ప పాక్కు గత్యంతరం లేదని తేల్చి చెప్పారు. కశ్మీర్ విషయంలో ఇంతకు మించి మాట్లాడేదేమీ లేదన్నారు. తమకు ఎవరి మధ్యవర్తిత్వం అవసరం లేదని చెప్పారు ప్రధాని మోడీ. పాక్ దాడులు చేస్తే భారత్ కూడా దాడులకు దిగుతుందన్నారు. వాళ్ళు ఒక్క తూటా పేలిస్తే మీరు క్షిపణితో కౌంటర్ ఇవ్వండని త్రివిధ దళాలకు సూచించారు ప్రధాని మోడీ. కాల్పుల విరమణ అవగాహనపై పాక్ తన చిత్తశుద్ధిని నిరూపించుకోవాలన్నారు. ఆపరేషన్ సింధూర్ ఇంకా ముగియలేదని ప్రకటించారు ప్రధాని. ఇక పాక్ విషయంలో అమెరికాకు మోడీ స్ట్రాంగ్ మెసేజ్ ఇచ్చారు. పాకిస్తాన్ దాడి చేస్తే ప్రతిచర్య గట్టిగా ఉంటుందని తేల్చి చెప్పారు. అమెరికా ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్తో ఫోన్లో మాట్లాడిన మోడీ ఉగ్రవాదాన్ని అంతం చేసే విషయంలో కఠినంగా ఉంటామని అన్నారు. రేపు పాక్తో సమావేశంలో పీఓకే తిరిగి ఇవ్వడం, ఉగ్రవాదులను అప్పగించే అంశంపైనే చర్చ ఉంటుందని చెప్తోంది భారత్.
త్రివిధ దళాలతో జరిగిన సమావేశంలో పీఓకేపై సంచలన వ్యాఖ్యలు చేశారు ప్రధాని మోడీ. కశ్మీర్ విషయంలో భారత్ వైఖరి ఎప్పుడూ ఒక్కటే అన్న ప్రధాని కశ్మీర్ను భారత్కు అప్పగించడం తప్ప పాక్కు గత్యంతరం లేదని తేల్చి చెప్పారు. కశ్మీర్ విషయంలో ఇంతకు మించి మాట్లాడేదేమీ లేదన్నారు. తమకు ఎవరి మధ్యవర్తిత్వం అవసరం లేదని చెప్పారు ప్రధాని మోడీ. పాక్ దాడులు చేస్తే భారత్ కూడా దాడులకు దిగుతుందన్నారు. వాళ్లు ఒక్క తూటా పేలిస్తే మీరు క్షిపణితో కౌంటర్ ఇవ్వండని త్రివిధ దళాలకు సూచించారు ప్రధాని మోడీ. కాల్పుల విరమణ అవగాహనపై పాక్ తన చిత్తశుద్ధిని నిరూపించుకోవాలన్నారు. ఆపరేషన్ సింధూర్ ఇంకా ముగియలేదని ప్రకటించారు.